హే గాయ్స్, ఇట్స్ ఫ్రైడే మినీ వ్లాగ్. పూజ చేయడానికి పూలు తక్కువ ఉందంటే మా చెట్లో పూలు కోసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు, బట్ ఈ పూలు అయితే దేవుడు పెట్టడానికి యూస్ చేస్తాము. చాలా బాగుంటుంది. పూజ చేసేసి ఈరోజు ఏం వంట చేయాలో అర్థం కావట్లేదు. సో వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఆ రెసిపీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. వెజిటేబుల్ రైస్ చేద్దామని ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. ఒక కుక్కర్ తీసుకుండేసి అందులో 2 పట్ట, 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసి మంచిగా ఫ్రై చేసి కొద్దిగా ఆనియన్ వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమోటాస్ యాడ్ చేసుకుంటున్నాను. టమోటాస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమోటాస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటేస్తున్నాను. యాడ్ చేసుకుండేసి అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారప్పొడి అండ్ ధనియా పొడి 2 మిక్స్ ఉండేవి 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకుండేసి వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుండేసి లాస్ట్లో 1 లెమన్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుండేసి 1 విజిల్కి కుక్కర్ పెడితే చాలన్నమాట. వెజిటేబుల్ రైస్ ఈస్ రెడీ. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలిస్తే అందరికీ బాయ్ బాయ్, టాటా.